భారత్లో భీకర యుద్ధం జరుగుతుంటే కనీసం ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వని బాలీవుడ్ స్టార్ హీరోస్. ఇక కొంతమంది అయితే సపోర్ట్ చేయడం పక్కన పెడితే యుద్ధం చేయడం కరెక్ట్ కాదంటూ కమెంట్స్. వాళ్ళు ఎందుకు చేస్తారు? అదే కంపెనీ బ్రాండ్స్ అయితే క్షణాల్లో ప్రమోట్ చేస్తారంటూ నెటిజన్స్ ఫ్రైట్. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గామ్ దాడి తర్వాత ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి చాలామంది ఉగ్రవాదుల్ని భారత సైన్యం హతం చేసినట్లుగా కూడా వార్తలు కూడా చూసాం. అయితే ఆ దాడి తర్వాత సోషల్ మీడియాలో కానీ వాళ్ళ వ్యక్తిగత అకౌంట్స్లలో కానీ పలు సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతుగా రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, విజయ్ దేవరకొండ గారు, నాని గారు, ఇలా చాలా మంది వ్యక్తులు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లలో చేసింది కరెక్ట్ అని చెప్పేస్తూ భారత సైన్యానికి మద్దతిస్తూ అండ్ ఈ టైంలో ఇలాంటిది కరెక్ట్ అని చేస్తూ కూడా కొన్ని కామెంట్స్ అయితే పెట్టి భారత సైన్యాన్ని సపోర్ట్ అయితే చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళనే కాదు, రాజకీయ ప్రముఖులు, సామాన్యుల దగ్గర నుంచి కూడా ఇలాంటి మెసేజెస్ కానీ ఇలాంటి కామెంట్స్ కానీ వినిపించాయి. అయితే అదే బాలీవుడ్ స్టార్ హీరోస్ నుంచి వెళ్ళి కనీసం ఉన్నటువంటి ఒక స్టార్ హీరోస్ వాళ్ళు మాత్రం రియాక్ట్ ఎందుకు కావట్లేదంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యాన్సే. అదే ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు ఎప్పుడైనా ఒక ట్వీట్ వేస్తే ఆ ట్వీట్కి ఒక నెంబర్ వేసి ఇంత మునుపు ఒక ట్వీట్ చేసేది. అయితే గత కొద్ది కాలంగా ఆయన ట్వీట్ నెంబర్ వేస్తున్నారు కానీ బట్ ఏ ట్వీట్ అనేది అసలు ఏమీ రియాక్ట్ కూడా అవ్వట్లేదు. ట్వీట్ నెంబర్ వేస్తున్నారు, వదిలేస్తున్నారు, బట్ అలానే చేస్తున్నారు గత కొద్ది కాలంగా. కానీ ఇప్పుడు కూడా సేమ్ అదే ధోరణి పాటించారు. ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ నెంబర్ వేసి అలా వదిలేశాడు. సో అలా గత కొద్ది రోజుల నుంచి అలా వదిలేస్తున్నారు, ఓకే. కానీ భారత్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎప్పుడూ వైఖరించే తీరునే ఇప్పుడు కూడా అవలంబిస్తే ఎలా అని కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు సోషల్ మీడియాలో. అయితే ఎందుకు అలా పెట్టాల్సి, ఇన్ కేస్ అంత ట్వీట్ వేసి నెంబర్ వేసినప్పుడు భారత్ గురించో లేకపోతే ఆ దాడి జరిగిన దాని గురించి ఎంతో కొంత రియాక్ట్ అవ్వచ్చు కదా. మీ సెలబ్రిటీలను కొన్ని వందల వేల మంది ఫాలో అవుతూ ఉంటారు, బట్ వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మీరు ప్రమోట్ అంటే మీరు అట్లీస్ట్ రియాక్ట్ అవుతున్నాయి కదా, సాటి మనుషులకు అట్లీస్ట్ కొంచెమన్నా బాధ్యత వచ్చేది మిగతా వాళ్ళకి. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కదా అని మరికొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే షారుఖ్ ఖాన్ గారు, అసలు షారుఖ్ ఖాన్ గారు అసలు రియాక్టే అవ్వలేదు ఎక్కడా కూడా. ఆయన అసలు సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కానీ పహల్గామ్ దాడి గురించి కానీ ఆపరేషన్ సింధూర్ గురించి కానీ ఎక్కడా కూడా రియాక్ట్ అవ్వలేదు షారుఖ్ ఖాన్ గారు. సో ఆయన ఫ్యాన్స్ కూడా చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇంకా దాని తర్వాత అమీర్ ఖాన్ గారు, సేమ్ ఆయన కూడా అంతే. ఆయన కూడా ఇంతవరకు కూడా ఎక్కడా కానీ ఆయన సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఆయన అకౌంట్స్లలో కానీ ఎక్కడ కూడా ఈ దాడి గురించి ఎక్కడ ప్రస్తావించింది లేదు. దాని గురించి పెద్దగా రియాక్ట్ కూడా అయ్యింది లేదు. ఇంత పెద్దగా అంటే దేశం మొత్తం కూడా ఒకే ధోరణి, అంటే అటు భారత్ పాకిస్తాన్ మధ్య ఇంత యుద్ధం జరుగుతుంటే కనీసం ఒక చిన్న రియాక్ట్ అవుతూ భారత సైన్యానికి మద్దతు తెలపడానికి కనీసం వీళ్ళకు మనసు రావట్లేదా అన్ని కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక దాని తర్వాత సేమ్ సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఎక్కడా కూడా ఆయన రియాక్ట్ అయితే అవ్వడం జరగలేదు ఎక్కడ కూడా. ఈవెన్ ఇంత జరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు ఏదైతే స్టార్ హీరోస్ ఉన్నారో వీళ్ళ సినిమాలు కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తాయి, వీళ్ళకి కొన్ని వేలల్లో లక్షల్లో అభిమానులు ఉంటారు. బట్ ఇలాంటి వారు మరి ఎందుకు ఈ దాడి మీద రియాక్ట్ అవ్వట్లేదు అని కూడా కామెంట్స్ వినిపించాయి. అండ్ దాని తర్వాత సల్మాన్ ఖాన్ గారు కూడా అసలు ఇంతవరకు కూడా ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. బట్ ఆయన చిన్న విషయాలకు బర్త్డే, హీరోస్ బర్త్డేకి లేకపోతే సినిమా పోస్టర్స్కి ఎక్కడైనా కానీ వెంటనే రియాక్ట్ అవుతున్నటువంటి వీళ్ళు మరి ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు అట్లీస్ట్ దేశంలో ఇటు భారత సైన్యం ఆల్రెడీ 100 మందిని ఉగ్రవాదులు చంపింది, దాని తర్వాత పహల్గామ్ దాడిలో అమాయకుల్ని చంపారు, ఇన్ని ఇష్యూస్ జరుగుతుంటే దేశంలో అట్టుడికి పోతున్న టైంలో కూడా కనీసం వీళ్ళు రియాక్ట్ ఎందుకు అవ్వట్లేదని కూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు, ఎస్పెషల్ అలా ఫ్యాన్స్ కూడా. అయితే దీని పరంగానే చాలామంది ఇప్పుడు అదే అంటారు, అంటే దీన్ని ఇంకా మొత్తంగా సపోర్ట్ చేయడం పక్కన పెడితే రియాక్ట్ అవ్వడం పక్కన పెడితే కొంతమంది అయితే ఇంకా దారుణంగా అసలు ఈ టైంలో యుద్ధం చేయడం కరెక్ట్ కాదు అని కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ విషయాలు కూడా ఏం తెలుసుకుందాం. అయితే దీని మీద రష్మిక గారు రీసెంట్గా రియాక్ట్ అయ్యారు. ఆవిడ చాలా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే కొంచెం ఇన్స్టా సోషల్లో పెట్టడం జరిగింది. దాన్ని చాలా ఒక పద్ధతిగా అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు దేశంలో ఏదో జరుగుతున్నప్పుడు కొంతమంది ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, అంటే యుద్ధం చేయడం కరెక్ట్ కాదన్న వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ సమాధానం చెప్పచ్చు. అయితే ఆవిడ ఏం పెట్టిందంటే
టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశం తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నించడం యుద్ధదాహం కాదు. టెర్రరిజానికి తగిన బుద్ధి చెప్పాలనే వాళ్ళు యుద్ధకాంక్షతో ఉన్నట్లు కూడా కాదు. దేశ భద్రతతో పాటు చట్టాన్ని గౌరవించే పౌరులు వాళ్ళంతా. ఎలాంటి కారణం లేకుండా దాడి చేయడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి చేసే దాడికి ఖచ్చితమైన నైతిక తేడా ఉంటుంది. టెర్రరిజం కావాలని చేసిన దాడి వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే దానికి తగిన గుణపాఠం చెప్పడం అనేది తప్పనిసరి బాధ్యత. అంతేకాని అదేదో చాయిస్ కాదు. శాంతి కోరుకుంటున్నామంటే హింసని భరిస్తామని అర్థం కాదు. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాన్ని కాదు, టెర్రరిజాన్ని సరిహద్దులు దాటించి పంపిస్తున్నటువంటి దేశాన్ని ప్రశ్నించండి అంటూ కూడా రష్మిక గారు చెప్పుకొచ్చారు. సో చాలా అంటే చాలా ఎంగేజింగ్గా ఆవిడ చాలా డీటెయిలింగ్గా ఇప్పుడు ఎవరైతే ఇది దేశం మనం చేసేది పోరాటం వాళ్ళ దేశం మీద కాదు, ఎవరైతే టెర్రరిజాన్ని ప్రోత్సహించి ఆ దేశ సరిహద్దులు దాటి మన దేశం మీద కుసుగొల్పినటువంటి వాళ్ళని ప్రశ్నించండి ఫస్ట్ అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే ఈ టైంలోనే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు కదా. ఈ క్రమంలోనే తాజాగా మలయాళ నటి అమీనా ఉన్నారు. సో అమీనా ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలనటువంటి పోస్ట్ పెట్టింది. అవును, అనేక ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితుల్లో అధ్వానంగా ఉన్నప్పుడు మన దేశం చంపడాన్ని పరిష్కారంగా ఎంచుకుంది. పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటు. పహల్గం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించే వ్యక్తులు తారుమారయ్యారు. మనం చేస్తున్నటువంటి యుద్ధం వల్ల అక్కడి పౌరులకు మాత్రమే నష్టం వాటిల్లుతుంది. నేను అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదాన్ని కాకుండా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాల్ని అని కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. అండ్ ఈ పోస్టును చూసిన వారంతా కూడా ఆమెపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. అసలు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం ఏంటి అని కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి మనం చేసేటువంటి యుద్ధం అక్కడ వాళ్ళ అమాయకులను చంపినప్పుడు అట్లీస్ట్ మనం కొడితే, ఇప్పుడు ఈ చెంప కొడితే ఈ చెంప చూయించుకోవాలని అదే గాంధీ సిద్ధాంతం ఉంటుంది. ఒక అమాయకమైనటువంటి దాదాపు 26-27 మంది ప్రాణాలని ఉగ్రవాదులు చంపినప్పుడు దేశంలో ఉన్నటువంటి సైన్యం అలానే మౌనంగా చూస్తూ ఊరుకోవాలని కూడా దీనికి కౌంటర్గా రష్మిక గారు ఈ వేలో కూడా పెట్టారు. అయితే కొంతమంది ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఒక్కసారి కూడా రియాక్ట్ అవ్వలేదు. ఒక అమితాబ్ బచ్చన్ గారు జస్ట్ ఏదో ట్వీట్ నెంబర్ పెట్టారు, కానీ ఈ టైంలో అలాంటి ట్వీట్ పెట్టడం కరెక్ట్ కాదు అని కూడా కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి దీని మీద ఇంకా ఇంతవరకు అయితే వీళ్ళు ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. బట్ వాళ్ళ ఫ్యాన్సే దీన్ని చాలా చాలా విమర్శిస్తున్నారు. మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఇంతవరకు కూడా అంతు చిక్కని ప్రశ్న. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.